హాయ్, వెల్కమ్ టు యోయో టీవీ. కాంగ్రెస్ హయాంలో తెలంగాణ రాష్ట్రం సంక్షేమం దిశగా దూసుకెళ్తుంది. ఇప్పటికే ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో వేగం పెంచారు సీఎం రేవంత్ రెడ్డి. ఇప్పటికి సగానికి పైగా హామీలను నెరవేర్చింది ప్రభుత్వం. ఇందులో ప్రధానంగా చెప్పుకోవాల్సింది మహిళలకు ఫ్రీ బస్ జర్నీ. ఈ పథకంతో రాష్ట్రంలోని మహిళలంతా సంతోషంగా బస్సు ప్రయాణం చేస్తున్నారు. అయితే మునుపటి కంటే కూడా ఫ్రీ బస్ పథకం అమలు తర్వాత బస్సుల్లో ప్రయాణించే మహిళల సంఖ్య పెరిగింది. అలాగే ఈ పథకంతో తాము తీవ్రంగా నష్టపోతున్నామని ఆటో డ్రైవర్లు ఆవేదన వ్యక్తం చేశారు. ఆందోళనలు కూడా దిగారు. ఈ అంశంపై రేవంత్ రెడ్డి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగానే సచివాలయంలో ఆటో కార్మిక సంఘాలతో మంత్రి పొన్నం ప్రభాకర్ సమావేశమయ్యారు. ఆటో కార్మికుల సమస్యలపై మంత్రి పొన్నం ప్రభాకర్ వారితో చర్చించారు. తాము ఎదుర్కొంటున్న సమస్యలను మంత్రి పొన్నం ప్రభాకర్కు వివరించారు ఆటో యూనియన్ సభ్యులు. వారి సమస్యలు విన్న మంత్రి పొన్నం త్వరలోనే ఆటో కార్మికులకు సంక్షేమం బోర్డును ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. ఈ నెల రోజుల్లో వారి సమస్యలను పరిష్కరిస్తామని కూడా అన్నారు. ఓలా, ఊబర్ తరహాలో యాప్ను తీసుకొస్తామని అన్నారు. ఇదిలా ఉండగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాకముందు అంటే ఎన్నికల సమయంలో ఆటో డ్రైవర్లను ఆదుకుంటామని తెలిపింది. వారికి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే ఏడాదికి 12,000 ఆర్థిక సాయాన్ని అందిస్తామని హామీ ఇచ్చింది. ఈ విషయాన్ని తమ ఎన్నికల మేనిఫెస్టోలో కాంగ్రెస్ పొందుపరిచింది. తాజాగా ఈ పథకంపై రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తున్నట్లుగా సమాచారం. ఆటో డ్రైవర్లకు ఆర్థిక సాయం పథకంపై విధి విధానాలను రూపొందించాలంటుంది ప్రభుత్వం. ఎవరెవరికి ఈ స్కీమ్ వర్తిస్తుందనే దానిపై చర్చలు కొనసాగుతున్నాయి. ఆటో ఓనర్లకు ఇవ్వాలా, ఆటో డ్రైవర్లకు ఇవ్వాలా అనే దానిపై ఇంకా క్లారిటీ రానున్నట్లుగా తెలుస్తోంది. చాలామంది ఆటోలను అద్దెకు ఇస్తున్నట్లుగా ప్రభుత్వ వర్గాలు పేర్కొంటున్నాయి. ఓనర్లకు ఇస్తే తమ పరిస్థితి ఏంటని డ్రైవర్లు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. డ్రైవర్లకు ఇస్తే ఆటో కొన్న తమ పరిస్థితి ఏంటని ఓనర్లు ప్రశ్నిస్తున్నారు. అయితే ముందుగా దరఖాస్తులు స్వీకరించి ఏప్రిల్ నుంచి ఈ స్కీము అమలు చేసే యోచనలో ప్రభుత్వం ఉన్నట్లుగా తెలుస్తోంది. లోక్సభ ఎన్నికలకు ముందే ఈ పథకంపై ప్రకటన చేసే అవకాశం ఉందని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి.